హాయ్ గాయ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ చాలా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. సో ఈరోజు మార్కెట్ క్రాష్ అయితే అయింది, బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. లాస్ట్ డే క్లోజింగ్ 22,900. ఈరోజు ఓపెనింగ్ చూస్తే 21,758 ఉంది. ఇక్కడ రేంజ్ గ్యాప్ చూసుకుంటే లాస్ట్ క్లోజింగ్కి అండ్ ఈరోజు ఓపెనింగ్కి 1150 పాయింట్స్ దాకా పడిపోయింది. సో నియర్లీ ఒక 5% కరెక్షన్. మార్కెట్ క్రాష్ ఈరోజు మార్కెట్ ఓపెన్ అయ్యాక ఇమీడియట్గా చూడొచ్చు 5% ఫాల్. అయితే ఈ ఓపెనింగ్ అండ్ ఇంట్రాడే రీఛానల్లో రెండు కామన్గా తీసుకోవచ్చు. అట్ 21,750 ఈ లెవెల్ నుంచి మార్కెట్ స్ట్రాంగ్గానే రికవర్ అవుతూ వచ్చింది. బికాస్ రీసెంట్ టైమ్స్లో కూడా ఈ 21,750 లోయర్ సైడ్ వరకు వెళ్ళలేదు. ఇక లాస్ట్ మంత్ మార్చిలో చూసుకున్న లోయర్ సెట్ 21,964, అంటే 22,000 ఏరియా దగ్గర సపోర్ట్ తీసుకుంటూ మార్కెట్ రిబౌన్స్ అవ్వడం చూడొచ్చు. ఈరోజు ఇంత లో ఉన్న తర్వాత ఈ 22,000 అరౌండ్ మార్కెట్ స్టే చేస్తుందేమో అని అనుకున్నాను ఇనిషియల్గా. బట్ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తూ స్ట్రాంగ్గానే 22,160 యాక్చువల్ క్లోజింగ్ 22,160 దగ్గర క్లోజ్ అయింది. సో ఓపెనింగ్ అండ్ లో రెండు ఒకే దగ్గర తీసుకుందాం 21,750 అని. ఇంట్రాడే హై చూస్తే 22,250 వరకు వెళ్ళింది. 22,250 ఓపెనింగ్ అండ్ హై, లో అండ్ హై టోటల్ రేంజ్ చూసుకుంటే మనకి 500 పాయింట్స్ రేంజ్ కనపడుతుంది. సో మనకి 5% ఫాల్ వచ్చింది కదా, ఈ 5% ఫాల్లో 1.5% ఫాల్ కవర్ అయిపోయి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్తో మార్కెట్ అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. సో దీన్ని బట్టి మనం ఎలా చూడొచ్చు అంటే, ఇప్పుడు 22,000 ఎబోనే మార్కెట్ స్టే చేస్తున్నట్లయితే ఇక్కడ నుంచి 22,800 ఈ 800 పాయింట్స్ రేంజ్ని నిఫ్టీ రేంజ్ని ఎస్టిమేట్ చేయొచ్చు. ఇక్కడ లాంగ్ బ్యాక్ చూసుకున్న 22,500 అరౌండ్. సో ఇక్కడ ఒక 200 to 300 పాయింట్స్ ఉండొచ్చు. 1 2 3 4 5 6 7 8 ట్రేడింగ్ సెషన్స్, అంటే నియర్లీ 2 వీక్స్ పాటు సో ఇక్కడే మార్కెట్ స్టే చేయడం చూడొచ్చు. కాబట్టి చూద్దాం, రేపు ఒక కన్ఫర్మేషన్ 22,000 లెవెల్కి టచ్ అవ్వకుండా కంప్లీట్ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వాలి. దాన్ని బట్టి ఈ రేంజ్ని ఫిక్స్ చేసుకోవచ్చు 22,000 నుంచి 22,800. ఒకసారి ఇన్ డీటెయిల్ దీన్ని 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఇక్కడ ఓపెనింగ్ చూస్తే 21,750 అరౌండ్ కదా. ఫస్ట్ క్యాండిల్లోనే చాలా స్ట్రాంగ్గా 22,000 ఎబో క్యాండిల్ బాడీ క్లోజ్ అవ్వడం చూడొచ్చు. నేనేం ఎక్స్పెక్ట్ చేశానంటే 22,000 అరౌండే మార్కెట్ మూవ్ అవుతుంది, ఇది ఒక రౌండ్ ఆఫ్ ఫిగర్ కాబట్టి అనుకున్నాను. సో అలా ఈ ఫస్ట్ హాఫ్ అంతా కూడా మనకి 22,000 లెవెల్ రెసిస్ట్ చేయడమే చూడొచ్చు. ఈ ఒక క్యాండిల్ మాత్రమే 22,000 అబోవ్ క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ అన్ని క్యాండిల్స్ కూడా 22,000 బిలోనే క్లోజ్ అయ్యాయి. టిల్ లాస్ట్ మూమెంటం వరకు కూడా 245 వరకు లాస్ట్ హాఫ్ అన్ అవర్లో మాత్రమే ఇక్కడి నుంచి ఒక బ్రేక్అవుట్ తోటి 22,250 హై వరకు వెళ్ళడం లాస్ట్ క్యాండిల్లో కనపడుతుంది. బట్ యాక్చువల్ క్లోజింగ్ ఏమో 22,160 మాత్రమే. ఇప్పుడు ఈ 22,000 లెవెల్ ఒక క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ దీని అబోవ్ ఉన్నట్లయితే 22,800 వరకు ఈ లాంగ్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. లేదు ఒకవేళ బిలో వెళ్తుంటే దీన్ని రెసిస్టెన్స్ లాగా కన్సిడర్ చేస్తాం 22,000 లెవెల్ని. ఒక క్యాండిల్ బాడీ అయితే కంప్లీట్గా డౌన్ సైడ్ క్లోజ్ అయితేనే దీన్ని రెసిస్టెన్స్ లాగా చూస్తాం. మోస్ట్లీ ఈ 800 పాయింట్స్ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీలో మార్కెట్ ఓపెనింగ్ ఏమో 49,336 అండ్ ఇంట్రాడేలో 49,156. లాస్ట్ డే క్లోజింగ్ చూస్తే 51,500 లెవెల్. ఇది ఎగ్జాక్ట్లీ 51,000కి 52,000కి ఇన్ బిట్వీన్ ఉంది కాబట్టి సో టోటల్ రేంజ్ ఈ 1000 పాయింట్స్ రేంజ్నే మనం ఎక్స్పెక్ట్ చేసింది 51,500 అండ్ ఇక్కడ 49,336. మోర్ దెన్ 2,000 పాయింట్స్ మార్కెట్ ఫాల్ అవ్వడం ఇక్కడ మనం చూడొచ్చు. ఎలా అయితే నిఫ్టీ 50లో రికవర్ అయిందో అలానే ఇక్కడ కూడా రికవర్ అయింది. ఇక్కడ మనం చూసుకుంటే ఒక స్మాలర్ రేంజ్ని ఆల్రెడీ మనం డ్రా చేసి ఉంచుకున్నాం. అంటే ఒకవేళ 49,650 లెవెల్ కొలాప్స్ అయితే సో ఇక్కడ లాంగ్ బ్యాక్ మనం చూసుకున్నప్పుడు కొద్దిగా టైం స్పెండ్ చేసింది 49,000 నుంచి 49,650. సో ఈ రేంజ్లో ఉండొచ్చు అని ఎక్స్పెక్ట్ చేసాం ప్రీవియస్గా. ఈరోజు చూసుకుంటే దీని బిలో ఓపెన్ అవ్వడం వల్ల ఇది రెసిస్ట్ చేయాలి 49,650. బట్ ఈ లెవెల్ని కూడా క్రాక్ చేస్తూ ఇంట్రాడేలో 50,426 వరకు వెళ్ళింది. 50,426
ఫ్రమ్ లో అండ్ హై టోటల్ రేంజ్ చూసుకోగలిగితే ఇక్కడే మనకి నియర్లీ 1300 పాయింట్స్ దాకా కనపడుతుంది. ఫైనల్గా యాక్చువల్ క్లోజింగ్ వచ్చేసి 49,860 అరౌండ్ ఉంది. సో ఈ క్లోజింగ్ బట్టి బ్యాంక్ నిఫ్టీని ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనిపిస్తుంది. 49,650 లోయర్ సైడ్ అండ్ 51,000. ఈ వీక్కి ఈ రేంజ్ ఫిక్స్ చేసుకుంటే బెటర్. టోటల్ రేంజ్ వచ్చేసి 1350 పాయింట్స్ ఉంది. ఈరోజు కూడా సింగిల్ ఇంట్రాడేలోనే 1300 పాయింట్స్ కవరప్ చేసింది కాబట్టి సో ఈ రేంజ్ మనం చూసుకుంటే బెటర్. ఒకవేళ 49,650 బిలో క్యాండిల్ బాడీ క్లోజ్ అవుతే దెన్ ఈ స్మాలర్ రేంజ్లో 1-2 డేస్ కన్సోలిడేషన్ అండ్ లోయర్ సెట్ మార్కెట్ బ్రేక్ డౌన్. 49,000 బిలో వెళ్తుంటే మాత్రం మనం ఒక లాంగర్ రేంజ్నే ముందు నుంచి మాట్లాడుకుంటూ ఉన్నాం. అది 49,000 నుంచి లోయర్ సెట్ 47,000. సో ఒకసారి దీన్ని ఇన్ డీటెయిల్ 15 మినిట్స్ క్యాండిల్లో అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ క్యాండిల్లో 49,250 లెవెల్ని హిట్ చేసింది ఇంట్రాడేలో లో. ఈ క్యాండిల్లోనే ఇంట్రాడే హై కూడా చూడొచ్చు 50,400 వరకు. చాలా వోల్టాలిటీ ఫస్ట్ క్యాండిల్లోనే కనబడుతుంది. ఇక్కడ లో చూస్తే 49,240 అండ్ హై 50,426. అంటే 1,200 పాయింట్స్ రేంజ్ ఇక్కడే ఉంది. ఓన్లీ ఈ క్యాండిల్ లో మినహాయించి మిగతా రేంజ్ అంతా ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్లోనే బ్యాంక్ నిఫ్టీని చూడొచ్చు. సో ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ డ్రా చేసుకున్న లెవెలే 49,650 అరౌండ్. సో ఇక్కడ ఇనిషియల్గా సపోర్ట్ ఇవ్వడం, మళ్ళీ కొద్దిగా లోయర్ సెట్ పుష్ చేసిన ఇక్కడ ఇంట్రాడే లో ఏదైతే ఉందో 49,250 దీన్ని సెకండ్ టైం టెస్ట్ చేసి ఎప్పుడైతే బ్రేక్ చేసిందో ఇక్కడ దీన్ని సపోర్ట్ లాగా చూడొచ్చు, ఈ లెవెల్లో రెసిస్టెన్స్ లాగా చూడొచ్చు. ఫైనల్గా ఈ రెసిస్టెన్స్ వాల్యూని బ్రేక్ చేస్తూ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఈ 2 క్యాండిల్స్లోనే మార్కెట్ 49,860 దగ్గర యాక్చువల్గా క్లోజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లాంగర్ రేంజ్ ఇందాక డేవేస్ క్యాండిల్స్ బట్టి చెప్పుకున్నది 49,650 నుంచి 51,000. సో ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటిల్ 49,650 అబోవ్ 15 మినిట్స్ క్యాండిల్స్ క్లోజ్ అవుతుంటాయి. లేదు అంటే ఈ స్మాలర్ రేంజ్లో ఒక కన్సోలిడేషన్. దిస్ రేంజ్ ఫర్ కన్సోలిడేషన్ 49,000 నుంచి 49,650 పాయింట్స్ రేంజ్. సో చూద్దాం ఈ రేంజ్ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అప్ సైడే వెళ్తుందా అనేది. సో మన ప్రిఫరెన్స్ అయితే కేస్ 1 అప్ సైడే ఉంటుంది అని. సో స్ట్రాంగ్గానే క్లోజ్ అయ్యాయి కాబట్టి ఈ లెవెల్కి అబో దీన్నే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ రేపు మార్కెట్ ఏ విధంగా మూమెంటం ఇస్తుందో. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ SV Trade Vlogs.